ప్రేముడికి అయితే మా కాలేజ్ సీట్ రాబోనా మా కాలేజ్ అయితే ఫుల్ డే అయితే ఉన్నాడు. ఈ రోజు అయితే క్లాస్ కి అయితే చాలా ఫాస్ట్ గా అయితే వస్తాం. సార్ రాలేదని చెప్పి వాటర్ అయితే వస్తాం. వాటర్ రాగానే మోడైతే ఫామ్ అయితే నింపేస్తున్నాడు. దేనికి రానైతే పింఛన్ అప్లై చేయడానికి అన్నాడు. మా ఓడైతే తర్వాత అయితే చెప్పాడు ఐడెంటిటీ కూడా అప్లై చేయడానికి అని చెప్పి నువ్వు కూడా అప్లై చేస్తావు అంటే లేదు తర్వాత చేస్తాను. అప్పుడైతే వాటర్ తాగేసి మళ్ళీ వచ్చేసాము. వాటర్ తాగేసి క్లాస్ లో రాగానే మౌల డిస్కషన్ అయితే పెట్టారు. దేనికోసం అనుకున్నారు అమ్మాయి నీ వైపు వస్తుంది నా వైపు వస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఫ్రీ ఫైర్ అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అయితే వాళ్ళైతే ఫ్రీ ఫైర్ ఆడుకున్నారు. మనం అయితే కలరింగ్ అయితే చూసేస్తున్నాం. స్పెట్స్ అయితే మనం కూడా టైం అయితే వస్తుంది. ఏడనుకున్నారా ఫామ్ కొనడానికి అయితే ఫామ్ కొనేసి నింపడానికి అయితే పోవండి అయితే పట్టింది. ఎందుకన్నా లాస్ట్ లో చెప్తాను. మన గణేష్ భాయ్ అయితే స్పెట్స్ అయితే కలరింగ్ అయితే చూసేసాడు. ఎలా ఉన్నారంటే తీయ ఉందంటున్నాడు. ఈ బ్రో అయితే డైరెక్ట్ గా వీడియో కాల్ మాట్లాడేస్తున్నాడు. లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాను. లంచ్ చేసి కాలేజ్ కి రాబోతుంది. మనోడైతే బ్యాగ్ ఎట్టుకుని అయితే బయట అయితే రెడీగా ఉన్నాడు. ఏరాని అడిగితే మన సీనియర్ వచ్చి బయటకి వెళ్ళిపోమన్నారు అన్నాడు. ఇంకా 2 minutes ఉంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు వాళ్ళకైతే సరే అక్క వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళిద్దరిని చూస్తుంటే లవ్ బర్డ్స్ లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే అద్దరు వెళ్తున్నారు. వెనకాలైతే సీనియర్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మనం తప్ప ఫస్ట్ అయితే సరదాగా చెప్పాను ప్రేముడు అయితే మా కాలేజ్ లో ఫుల్ డే ఉన్నాడని చెప్పి వాళ్ళ కాలేజ్ అయిపోయిందంటే మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాడు. పల్వేలు బస్ అయితే బస్ స్టాండ్ లో కూడా రాలేదు. ఇంకా రోడ్డు మీద ఆపేశారు బస్ అయితే. ఇంకా మన ప్రేమ భయ్ మనం అయితే ఇంకైతే ఇంటికైతే చెలవు అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి మన శివాని అయితే వచ్చాడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాట్లాడేసి బాగా అయితే చెప్పేసాము. ఇంకా క్లాస్ అని చెప్పి రోడ్డుకి వెళ్ళి ఏదో తినేసి ఇంక డైరెక్ట్ గా ఇంటికైతే వస్తాము.